నేను డాక్టర్ కవిత అండి, డాక్టర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఒక ఫీమేల్ పేషెంట్ గురించి మాట్లాడతాను. సో ఆవిడ లెఫ్ట్ థాలమిక్ గ్లయోమా అనే బ్రెయిన్ క్యాన్సర్తో డయాగ్నోస్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ పేషెంట్ని ఫస్ట్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్తో న్యూరో సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ సపోర్ట్తో ఫస్ట్ బయాప్సీ చేసుకుని వీడికి ట్యూమర్ డయాగ్నోజ్ అయిన తర్వాత సర్జరీ చేశాము. అంటే లెఫ్ట్ టెంపోరల్ క్రేనియాటమీ అనే సర్జరీ జరిగింది. ట్యూమర్ మ్యాక్సిమం తీసేసిన తర్వాత మనకు వచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్లో హై గ్రేడ్గా గుర్తించాము. సో హై గ్రేడ్ ట్యూమర్కి మనం ఖచ్చితంగా కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వాలి. సో ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి మల్టిపుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత కన్సీవ్ అయ్యారు కాబట్టి తర్వాత ఆవిడతో టర్మినేట్ అంటే బిడ్డని తీసేయాలి, లేదంటే మనం రేడియేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. మనం ఆగితే ఆ ట్యూమర్ పెరిగిపోతుంది బ్రెయిన్లో. సో ఆవిడతో అవన్నీ డిస్కస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్తో అందరితో డిస్కస్ చేసి కన్సెంట్ తీసుకుని రేడియేషన్కి ఆప్ట్ చేశారు పేషెంట్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తూ రేడియేషన్ 30 days ఇవ్వాల్సి వచ్చింది. సో మాకున్న హై ఎండ్ టెక్నిక్ మెషిన్తో మంచి టెక్నిక్ యూజ్ చేసి బిడ్డకి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ వెళ్లకుండా కడుపుకి బ్రెయిన్లో హైలీ ప్రిసైజ్ టెక్నిక్ యూజ్ చేసి 30 days ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. నార్మల్గా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో రేడియేషన్ ఎక్స్పోజర్ మనకి 100 milligrade డోస్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ఐసీఆర్పి గైడ్లైన్స్ ప్రకారం 100 milligrade అన్న దాటింది రేడియేషన్ అంటే బిడ్డని టర్మినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 5 milligrade 100 టాలరెన్స్ లిమిట్స్ అయితే 5 milligrade అంటే వెరీ వెరీ వెల్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. చాలా చాలా తక్కువ డోస్తో ఈ కేస్ని ముందుకి టీమ్ అప్రోచ్ మా ఫిజిసిస్ట్ అందరూ కలిసి మంచి ప్లాన్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేశారు. అండ్ ఈ 5 milligrade డోస్తో ఆవిడ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అండ్ బిడ్డ కూడా దట్ ఈస్ అంటే నార్మల్ లైఫ్ ఆఫ్ ద ఫీటస్. సో బిడ్డ కూడా హెల్దీగా ఉంది అండ్ మదర్కి కూడా రిస్క్స్ ఎక్కువ ఉండవు. థ్యాంక్ యూ.